ఫేర్ అండ్ లవ్లీ మెయిన్స్ అండ్ అలవేరా మిగతా కొన్ని 4 సామాన్లు తీసుకొని వెళ్ళినప్పుడు 2 వస్తువులు వాటి ఎక్స్పైర్ డేట్ కనబడినాయి. 2 ఎక్స్పైర్ డేట్ లో ఉన్నాయి కాబట్టి ఆ 2 తీసుకొని నేను వాటి బిల్లు చేయమన్నప్పుడు ఆ యజమాని అయినటువంటి విమార్ట్ గోవల్దాస్ శివయ్య పనికిరాని కొడుకును వచ్చి 4-5 ఐటెంలు పట్టుకొస్తారు, కొనేది 1-2 ఎందుకు వస్తారు అనుకుంటా చాలా నా మీద అక్కాసు వెళ్ళకపోతే ఏదో మాట్లాడుకుంటారు. అతనికి ఏదో ఉన్నది అని ప్రాబ్లం ఊరుకుని మేము గమ్మున వస్తువులు తీసుకుని నేను తీసుకున్న సందర్భంలో కవర్ అడిగాము. ఈ 2 వస్తువుల కవర్ ఇస్తాడు అన్నట్టుగా మాట్లాడి ఏదో కొంచెం వేరే కవర్ ఇవ్వండి అని అన్నాము. ఆ కవర్ ఈ కవర్ లేదంటే అదే షాప్ లో కింద పడిన కవర్ తీసుకోకపోతే నాటకాలు ఆడుతుందా ఎంజాయ్రాను అని కవర్ 5 రూపాయలకు వస్తుందని బూత్ మాటలు మాట్లాడి అన్నప్పుడు నువ్వు ఇంత బూత్ మాటలు మాట్లాడితే మరి కస్టమర్ నీ షాపులకు ఎట్లా వస్తారు? ఇప్పుడు నువ్వు షాపులో అమ్ముకుంటప్పుడు నీ కస్టమరే దేవుళ్ళు అంటారు, నువ్వు అలా ప్రవర్తిస్తలేవు, నీ వస్తువు నువ్వు తీసుకో అన్నప్పుడు తుర్కలంజావుడుగా బయటకు వెళ్ళు అని నా వేషధారణ చూసి నన్ను తుర్కోడు అనుకున్నప్పుడు నేను కాదు నేను పలానా నేను ఒక హిందువును అన్నో నేను మాదియాను అన్నప్పుడు మాదియాలంజాడుకొని పెద్ద దిగొచ్చినావురా అని వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సత్తా మాట్లాడుతూ నిత్యేంద్ర మాట్లాడేదాన్ని చాలా విచక్షణ రహితంగా నోటికి వచ్చిన బూతులు తిరుగుతూ అమ్మని దిగుతూ అక్కని దిగుతూ అనుకుంటూ మీదకి వచ్చి గల్ల పడితే కుశలం కొడితే నాకు నన్ను తిరుగుతారు బాగుండదని తోసేసుకుంటాను మనిషివా ఏదో అనుకుంటే నేను బయటకు వచ్చిన తర్వాత కాసేపటి నేను రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు అయినటువంటి నిత్యానందకు ఫోన్ చేసి వాడు పలానా ఆఫీసులో మన విమాట్లోకి వచ్చి నన్ను కూడా తిట్టండిరా అని పిలిపించి అహంకారపూరితంగా నేను వెళ్ళిపోతున్నప్పుడు అతని మాటలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తరుణంలో వాళ్ళు విచక్షణ అయితే నాకు వచ్చి కట్టెల రాళ్ళు పట్టుకొని నన్ను కొడుతూ ఇష్టం ఉన్నట్టు కొట్టి వదిలేసి కాసేపటికి వాళ్ళ తమ్మిని కొడుకు అయినటువంటి గోవిల్దాస్ మహేష్ సన్నాఫ్ సుధాకర్ వాళ్ళిద్దరు కలిసి మన పోచంపల్లి రోడ్ లో అక్కడ ఉన్న పాన్ షాప్ దగ్గర పూల డబ్బా దగ్గర విపరీతంగా కొట్టి నా మీద చంపడానికి ప్రయత్నం చేస్తే నేను అక్కడి నుంచి పక్కకి వెళ్ళి నేను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో మిగతా వాళ్ళకు ఏం చెప్పారంటే షాప్ లోకి వచ్చి గల్లపెట్టలో డబ్బు చేతులు పెట్టాడని అన్నదానికి నేను అక్కడ కొన్నట్టుగా పేపర్ ఉన్నట్టుగా నాకు అక్కడ పేపర్ ఉన్నాయి, ఆ పేపర్ కొని నేను అక్కడ కొన్నట్టుగా పేపర్ తో పాటు ఆ పేపర్ చూపించి నేను దొంగతనంకి వెళ్ళలేదు అని చెప్పడానికి అక్కడ ఉన్నవాడు ఆ గ్రామస్తులకు చూపించి నేను అక్కడనే ఉండి నాకు జరిగిన అన్యాయం మీద నా యొక్క కుల సంఘాలతో మిగతా వాళ్ళతో మాట్లాడి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ లో ఎస్ఐ గారు సిఐ గారు విని నిన్ను కొట్టిన మాట వాస్తవము, నిన్ను తుర్కలంజవుడు కన్న మాట వాస్తవము కానీ మాదిగలంజవుడు కనలేదు అని తప్పించుకోవడానికి ఎంతో నన్ను ఏమార్చడానికి దాన్ని వెనక తీసుకోవడానికి ప్రయత్నం చేసినా నేను వెనక తీసుకోలేదు. నన్ను తిట్టిన మాట మాదిగలంజవుడుగా తిట్టిన మాట 100% వాస్తవము. రెండోది వచ్చేసి కొట్టి చంపి చేసి కూడా మేము చెయ్యలేదని తప్పించుకోవడానికి దాన్ని ఏమార్చడానికి మరియు నా మీద జరిగిన కేసు గురించి నా మీద కులం పేరుతో దూషించిన కేసు మరియు నా మీద జరిగిన మర్డర్ కేసు మీద 2 పెట్టమని నేను అప్లికేషన్ నేను అతనికి విజ్ఞప్తి పెట్టుకుని ఒక లెటర్ పెట్టినప్పుడు దాంట్లో ఈ రోజు కేవలం FIR అయినట్టుగానే ఉంది తప్ప వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసు పెట్టలేదు, వాళ్ళ రిమాండ్ తీసుకోలేదు. ఈ విషయంలో మీరు పారదర్శకంగా ఆలోచించండి. దాంట్లో ఎలాంటి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినా మేము వెనకాడమండి. మీరు చట్టానికి మేము గౌరవించబడి ఉంటాము. మాకు జరిగిన అన్యాయం జరిగితే మేము దానికి ముందుకెళ్ళడానికి ఫర్దర్ గా దీనికి హైకోర్టు తీసుకెళ్లడం కానీ మరి మానవతా సంఘం కానీ మరి జిల్లా కలెక్టర్ వరకు కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. నేను ఒక ఉన్నత చదువు చదువుకున్న వానికే ఇంత అవమానాలు ఇన్ని ఏమార్పులు జరుగుతాయి, చదువుకున్న వాళ్ళకి ఎంతో జరుగుతుంది. దీనిపైన స్పందించవలసిందిగా మరియు ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను కానీ మరియు మానవ దృక్పథంతో ఆలోచించమని చెప్తున్నాను. మాకు జరిగిన న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞప్తి వ్యక్తం చేస్తున్నాను.